బయడా బయడా. పిల్లలకు బాయ్ చెప్పి నైట్ కార్ లో లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాము. మా ఈ నైట్ జర్నీ ఎలా ఉంటుందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమైపోతుంది. మామ మేమిద్దరమే కాదు, మాతో పాటు ఇంకొక ఇద్దరు అయితే వస్తున్నారు. ఒకరేమో మోహన్, ఇంకొకరేమో గణపతి. యాడికి వెళ్తున్నామంటే తమిళనాడు స్టేట్ లో ఉండే ధర్మపురి సైడ్ అయితే వెళ్తున్నాము. ఊరు వదిలి వెళ్ళడానికి ముందు పొలిమేరలో ఉండే చెలతమ్మ దేవతకైతే మా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ నాగలాపురం రావాలనేసి మొక్కుకుంటున్నారు అనమాట. స్టేట్ బార్డర్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ప్రతి రోజు నైట్ లో. ఇక్కడ వెళ్లే దారిలో ఆవులు గాడిదలు నడి రోడ్డు పైన కూర్చొని ఉన్నాయి మామ. వీటిని ఎవరైనా గుద్దేస్తే వీటి పరిస్థితి ఏంటి చెప్పండి. ఇంకా మన బండి సిఎన్జి రీఫిల్ కోసం అయితే ఆగాము. విఐపి లాగా బండ్లో కూర్చొనేసి ట్యాంక్ ఫుల్ చేయమంటే కుదరదు. ఇక్కడ సిఎన్జి పట్టేటప్పుడు ఖచ్చితంగా బండి దిగాల్సిందే. ఒకవేళ రీఫిల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో గుద్దలు గాల్లోకి ఎగురుతాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే స్టాఫ్ బండ్లో ఉండే వాళ్ళందరూ కింద దిగితేనే రీఫిల్ చేస్తారు. దారి మధ్యలో వాన పట్టుకునేది మామ. దవడని దమ్దం చేద్దామని తినే వస్తువులు అయితే కొన్ని తెచ్చుకున్నాము. అందులో గొట్టాలు ఉన్నాయి, మురుకులు ఉన్నాయి, చకోడీలు ఉన్నాయి, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. తింటూ వెళ్తేనే కదా గమ్మున కూర్చుని ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. అలా 150 కిలోమీటర్లు వచ్చాం మామ. అంతలో ప్రకృతి కాల్ చేసింది. మామ ప్రకృతి అంటే అమ్మాయి అనుకున్నారు, కళ్ళు పోతాయి మామ అలా అనుకుంటే. ప్రకృతి అంటే నేచర్ అనమాట, నేచర్ కాల్. అదే మామ సుసు పోసుకోవడానికి బండి అయితే పక్కకి ఆపాము. మా ఫ్రెండ్ 150 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు కాబట్టి ఇంక ఇక్కడ నుండి నేను డ్రైవ్ చేద్దామనేసి బండి ఎక్కి పక్కకు చూస్తే మా వాళ్ళందరూ ఫ్లాట్ మంచి నిద్రలో ఒక్కొక్కడు గురకలు పెడుతున్నారు చూడండి. మామూలుగా లేదు సౌండ్లు. వీళ్ళు చేసే పని వల్ల నాకు కూడా లైట్ గా నిద్ర రావడం అయితే స్టార్ట్ అయింది. అందుకే తెచ్చుకున్న గుడ్డే ప్యాకెట్లను అయితే ఒక్కొక్కటిగా చింపి తింటున్నా. మామ ఒక చిన్న మాట, అప్పుడప్పుడు ఇలాగా అవుట్డోర్ ప్లాన్స్ కూడా చేస్తూ ఉండాలి మామ. ఎప్పుడు చూసిన డబ్బులు డబ్బులు అని చెప్పి డబ్బు వెనకాల పరిగెత్తున్నాం అనుకో మన లైఫ్ ఇప్పుడు మనం బతికేది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ప్లాన్ చేస్తున్నాం అనుకో స్ట్రెస్ కి ప్రెషర్ కి కొంచెం దూరంగా ఉండొచ్చు. ఈ మాట నచ్చిందంటే తీసుకోండి మామ. ఒకవేళ నచ్చలేదు అనుకో పక్కోడికి ఇచ్చేయండి మామ, పని అయిపోద్ది. అలా 300 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రెండో టోల్ గేట్ దగ్గర అయితే బండి ఆపేస్తా. ఏంది మామ నిద్ర మామూలుగా రావట్లేదు నాకు కూడా. దాంతో పాటు మళ్ళీ నేచర్ కాల్. బయట ఏమో లైట్ గా వాన పడుతుంది, బండి లోపలేమో ఏసీ ఉంది కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అప్పుడప్పుడు అలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి మామ. మన యూట్యూబ్ ఛానల్ పేరు డ్రైవర్ ఇమ్రాన్ బ్లాగ్స్ నుండి ఐబిఎస్ బ్లాగ్స్ అని మార్చేసా. హైవేల పైన ఉండే పబ్లిక్ టాయిలెట్లలో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా వాటర్ రాకపోయినా ఫోటో పట్టి లొకేషన్ పిన్ చేసి కంప్లైంట్ చేశారంటే మీ ఫాస్ట్ ట్యాగ్ లో ఒక 1000 రూపీస్ బోనస్ పాయింట్లు మేము వేస్తామని చెప్పి మన గవర్నమెంట్ అయితే కొత్తగా చెప్పింది కదా. సరే ఛాన్స్ దొరికింది కదా అనేసి లోపల ఉండే ఆ వరస్ట్ టాయిలెట్లు అన్నింటినీ మంచిగా ఫోటోలు పట్టి వెళ్ళి అప్లోడ్ చేద్దామని చూస్తే అదేమో ఈ నెల 31 నుంచి అమల్లోకి వస్తుందంట. పట్టిన ఫోటోలు తీసిన వీడియోలు వేస్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అంటే రెడీగా ఉన్నారు లోపల కూర్చొని పడుకోవడానికి. ఇంకా మనకు కూడా నైట్ డ్రైవ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా పడుకుంటున్నా. మార్నింగ్ మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మామ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. వాన చూడండి మామ ఎలా పడుతుందో.